ఏమండి కాఫీ? ఏంటమ్మా అలా ఉన్నావు? ఫోన్ అన్న చేయలేదు. ఏంటమ్మా అల్లుడు గారు రాలేదా? అల్లుడు గారు ఇంకా రారు నాన్న. తనకి నాకు గొడవైంది. నేను తనకి అవసరం లేదు, మా ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. అందుకే నేను వచ్చాను. ఇంకా తను రారు. ఏమైంది సంగీత? నువ్వు బావగారు ఏమన్నా గొడవ పడ్డారా? అమ్మా సంగీత, అలా అంటే ఎలాగమ్మా? కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనం ఆడవాళ్ళం కదా, సర్దుకుపోతూ ఉండాలి. ఏంటే సంగీత, నాటకాలు ఆడుతున్నావా? ఇదేమన్నా ధర్మశాస్త్రం అనుకున్నావా? రావడానికి పోవటానికి పెళ్ళైనప్పుడు నీకు ఇంటికి నీకు సంబంధం తెగిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళు. చూడమ్మా సంగీత, ఇలా అంటున్నా నేను ఏమీ అనుకోవద్దు. నువ్వు మళ్ళీ పుట్టినింటికి రావటం అంటే జరిగితే అది బావగారితోనే. దయచేసి నీ మెట్టినింటికి వెళ్ళిపోమ్మా. గొడవ పడ్డ 10 సార్లు ఇలా పుట్టింటికి రాకమ్మా. మన ఆడవాళ్ళకి ఇల్లు ఉండదు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఇక చెప్పడానికి ఏం లేదు. సంగీత, ఏమైంది? ఇక్కడ కూర్చున్నావేంటి? ఏంటి సంగీత, ఇక్కడున్నావేంటి? ఏమైంది? అలా ఉన్నావేంటి? అది కాదు పద్దు, నాకు మా వారికి గొడవైంది. ఆయన నీకు నాకు సంబంధం లేదు, మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. నా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నీకు మాకు సంబంధం లేదు, నువ్వు మెట్టింటికి వెళ్ళిపో అంటున్నారు. అటు పుట్టింటి వాళ్ళకి సంబంధం లేక, ఇటు మెట్టింటి వాళ్ళకి సంబంధం లేక, ఆడపిల్ల ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళవగానే ఆడపిల్లను కన్నవారు పరాయిదానిలా చూస్తారు. అత్తింటి వారు వేరే ఇంటి నుంచి వచ్చిందని పరాయిదానిలా చూస్తారు. మరి ఆడపిల్లకు ఎవరు సొంతవారు? అసలు ఒక స్త్రీ బ్రతికినంతకాలము వేరే వారి ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకోవాలి. తనకంటూ ఒక స్వేచ్ఛ ఉండదు. తనకు తానే పరాయిది.